ఎంపీగా గెలిచిన తర్వాత జగ్గయ్యపేట నియోజకవర్గం కొనకంచి గ్రామంలో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్ కు ఘన స్వాగతం పలికిన కొనకంచి గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు. కొనకంచిలో టీడీపీ గ్రామ పార్టీ కార్యాలయం, విశ్రాంతి భవనం, హరిజనవాడలో చర్చి ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ కొనకంచి ముస్లిం బజార్లో షాదీఖానాకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జనసేన సమన్వయకర్త బాడిశ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసీ శివనాథ్ గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం గారు ఈరోజు ప్రత్యేక ఈ గ్రామంలో కొనకంచి గ్రామంలో దాతలు పార్టీ కేడర్ కార్యకర్తల సహకారంతో దరిద్ర గారు కుమార్ శాస్త్రిరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం కేడర్ పార్టీ కార్యాలయం, అదేవిధంగా బస్ షెల్టర్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటవేడ రవీంద్ర గారు యొక్క నిధులతో ఈరోజు ముస్లింస్ విధంగా షాదీఖానా ఒకటి ప్రారంభం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదేవిధంగా చర్చి కూడా ఈరోజు ఎంపీ గారి దృష్టి కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో అనేక గ్రామాల్లో కావచ్చు, రోడ్లు కావచ్చు, కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు, అన్ని కూడా ఆల్రెడీ పార్లమెంటు మంత్రి గారితో మాట్లాడారు. తమసాని చంద్రశేఖర్ గారితో వెల్లంకొండపాలెం కొనకంచి కనెక్టింగ్ రోడ్ కూడా కేటాయించడం చెప్పడం. అదేవిధంగా కంచెల వేదాద్రి స్కీము ఏ విధంగా రిపేర్ చేసి రైతాంగం అందించే విధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఎంపీ గారు, మేము రఘురాం గారు కూడా డిస్కస్ చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి తప్పకుండా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ అన్ని విధాలుగా చేసి ముందుకు పోతుంది. మొట్టమొదటిగా విజయం సాధించిన తర్వాత జగ్గయ్యపేటలో, అందులో కూడా ముఖ్యంగా కొనకంచి గ్రామం రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ గ్రామంలో నరసింహరావు గారు, మిగతా వారి అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా బస్ షెల్టర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం యొక్క వాతావరణం ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. మొన్న కూడా చూసాం, పెన్షన్లు 7,000 రూపాయలు ప్రతి ఇంటికి ఒక్క రోజులో 24 గంటల్లో చేర్చిన ఘనత వారిది. అందుకే గ్రామం కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి అందరినీ ఆదరిస్తున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా నిన్న మొన్న కృష్ణా డెల్టాకి అవసరమైన పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి అవసరమైన నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జగ్గయ్యపేట, గ్రామాలకు అవసరమైన యాదాద్రి ఎత్తిపోతల పథకం యొక్క మోటార్లు కూడా అతి త్వరలో లైన్లో పెట్టి మన రైతులందరికీ అందుబాటులో తాగునీరు ఉండే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. ఈ విషయంలో సహకరించిన రఘురాం గారికి, తాతయ్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను కానీ, రఘురాం గారు కానీ, తాతయ్య గారు కానీ, సౌమ్య గారు కానీ వెళ్ళి యాదాద్రి ఎత్తిపోతల పథకంలో రిపేర్ ఉన్న మోటార్లు కానించి మెయింటెనెన్స్ విషయాలు కూడా ఇరిగేషన్ మంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి దృష్టి తీసుకెళ్లి ఈ గ్రామంలో మిగతా ఏ సమస్యలున్నా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.